మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? సి దిస్ ఈజ్ ద ల్యాండ్స్కేప్ వీఆర్ లివింగ్ ఇన్. మనం ఉండే భూమి ఇది కదా, ఈ పార్ట్. ఇప్పుడు దీని మీద ఏమైనా మౌంటైన్స్, ప్లాట్యూస్, వ్యాలీస్, రివర్స్, ఓషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అంతా ఉంది దీని మీద. అవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి? ఫస్ట్ అసలు ఇమాజిన్ దెర్ ఈస్ నథింగ్. మొత్తం అసలు ల్యాండ్, ప్లెయిన్ ల్యాండ్ ఉంది, అసలు ఏమీ లేవు దానికి. ఓకేనా? అసలు ఏమీ లేవనుకోండి. దెన్ సడన్లీ ఒక వాల్కనీ ఎరప్షన్ జరిగింది, లోపల నుంచి ఒక వాల్కనో వచ్చింది. ఆ వాల్కనో వచ్చిన తర్వాత ఆ పైన ల్యాండ్ని బద్దలు కొట్టి పైకి వచ్చిన తర్వాత అది వచ్చి అదంతా లావా అంతా ఒక మౌంటైన్ రూపంలో ఫామ్ అయింది. అది కూల్ అయ్యి అన్నీ అయ్యేటప్పటికి అక్కడ మనకి మౌంటైన్ ఏర్పడింది. అంటే ప్రతి దానికి ఫస్ట్ ఏమీ లేదు, ఆ ల్యాండ్స్కేప్ చేంజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ బేర్గా ఉండేది, దాని తర్వాత మౌంటైన్స్ వచ్చాయి, ఓషన్స్ వచ్చాయి, రివర్స్ వచ్చాయి, వ్యాలీస్ వచ్చాయి. మనం చూస్తున్న బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అంతా ఒకప్పుడు లేదు. అది ఎలా ఫామ్ అయిందో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర నుంచి రావాలి. ఓకేనా? ఇవి ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీలో చూస్తే దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫోర్సెస్ విచ్ చేంజ్డ్ అవర్ ల్యాండ్స్కేప్. ముఖ్యంగా ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీలో అన్నీ క్లియర్ అండ్ క్రిస్టల్గా రాసున్నాయి. మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి లెసన్ విని అంతా అర్థమైపోద్ది, ఒక్కసారి రీడింగ్ ఇస్తే సరిపోద్ది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఏమైందంటే ఇది ఎలాగా మొత్తం ల్యాండ్స్కేప్ ఈ పైన భూమి మనం ఉండేది చేంజ్ అవ్వడానికి కారణమైన సోర్సెస్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ ఫోర్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఎండోజెనిక్ ఫోర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎక్సోజెనిక్ ఫోర్స్. రైట్? ఎండోజెనిక్ ఫోర్సెస్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి కొన్ని ఫోర్సెస్ జనరేట్ అవ్వడం వల్ల పైనున్న నేల మారింది. ఆ ఫోర్సెస్ని ఎండోజెనిక్. ఎండో అంటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ అంటే ఎర్త్ లోపల నుంచి వచ్చే ఫోర్స్. నెక్స్ట్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే అవుట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ వల్ల అవుట్ సైడ్ ఉన్న ల్యాండ్ చేంజ్ అయింది. అవేంటంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్. దీస్ ఆర్ ద ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఇవి ఎక్సోజెనిక్ ఫోర్సెస్, ఇవి ఎండోజెనిక్ ఫోర్సెస్. ఇది ల్యాండ్ ఫార్మ్స్ చాప్టర్ సిలబస్లో కంప్లీట్గా మెన్షన్ చేసింది. గ్రూప్ 1 or 2లో కూడా అండ్ ఎన్సీఆర్టీలో కూడా ఉంటుంది. ఆ చాప్టర్ అప్పుడు ఈ ఫోర్సెస్ గురించి చాలా డీటెయిల్గా చదువుతాం. కాకపోతే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ ఈ ఫోర్సెస్ గురించి చెప్తారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దీస్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ గురించి చెప్తున్నాను. ఏమని చెప్పాను? ఎండోజెనిక్ ఫోర్సెస్. మనం ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఎండోజెనిక్ ఫోర్సే. ఎగ్జాంపుల్ వాల్కనిజం. ఒక వాల్కనో పైకి వచ్చింది, ఎరప్ట్ అయింది, అది కూల్ అయింది, మౌంటైన్ కింద ఫామ్ అయింది. అంటే ఇన్సైడ్ నుంచి ఒకటి వచ్చిన వల్ల ఆ ఒక్క ఫోర్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఎండోజెనిక్ ఫోర్స్. ఎగ్జాంపుల్ వాల్కనో. ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఎర్త్క్వేక్స్ కూడా భూమి లోపల నుంచి వస్తాయి. దానివల్ల స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. బిల్డింగులు పడిపోవడం కాదు, ఎర్త్క్వేక్ వచ్చింది, అక్కడ క్రాక్ వచ్చి 2 కింద విడింది అనుకోండి ఎర్త్, అక్కడ వేరేది ఒక ఫామ్ అవుతుంది. ఎర్త్క్వేక్ చాప్టర్లో ఈజీగా లైక్ టెక్టోనిక్ ప్లేట్స్, కాంటినెంటల్ ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎండోజెనిక్ ఫోర్సెస్. ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే చూడండి, ఇట్స్ వెదరింగ్. అంటే అవుట్ సైడ్ వల్ల ఫోర్సెస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వెదరింగ్ అంటే మన సపోజ్ రాక్ ఉంది, ఆ రాక్ ఎండకి ఎండి, వానకు తడిసి, విండ్ వల్ల, ప్రెషర్ వల్ల, అక్కడ ఉన్న టెంపరేచర్ వల్ల రాక్ పగిలిపోయి వేరేగా 2 కింద ఫామ్ అవుతుంది. రాక్ అంటే ఏదో చిన్న చిన్న రాళ్ళు కాదు. సపోజ్ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఈ ఫోర్స్ వల్ల అదంతా మట్టి కింద అయిపోయింది అనుకోండి, అక్కడ ల్యాండ్స్కేప్ చేంజ్ అయినట్టే కదా. తర్వాత ఎరోజన్ ద్వారా, రివర్ ద్వారా, సీ ద్వారా, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్, ఇవన్నీ జస్ట్ దీంట్లో మీకు ఆ ల్యాండ్ ఫార్మ్స్ గురించి, వ్యాలీస్ గురించి, ఈ వ్యాలీ ఎందుకు ఫామ్ అయింది, దేనివల్ల ఫామ్ అయింది అని తెలుసుకున్నప్పుడు ఈ ఫోర్సెస్ గురించి డీప్గా తెలుసుకుంటాం. జస్ట్ ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇన్సైడ్ నుంచి వచ్చే ఫోర్స్ ఎండోజెనిక్ ఫోర్స్, అవుట్ సైడ్ నుంచి వచ్చే ఫోర్స్ ఎక్సోజెనిక్. ఈ 2 ఫోర్సెస్ వల్ల మన భూమి మీద ఉన్న ల్యాండ్ ఇప్పుడు ఎలా ఉందో కరెంట్, ఆ ల్యాండ్ ఉండడానికి ముఖ్యమైన కారణాలు ఈ 2 ఫోర్సెస్. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. మన ఎర్త్, దిస్ ఈజ్ ఎర్త్, సారీ ఫర్ ద మై డయాగ్రామ్. ఇది ఎర్త్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే రేడియస్ ఉంటుంది కదా, ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఆల్మోస్ట్
6,370 కిలోమీటర్స్ అన్నమాట. అంటే ఈ కిలోమీటర్స్ బట్టి మనకి ఈజీగా అర్థమైందంటే అసలు మనం ఎర్త్ ఇంటీరియర్కి ఆ పాయింట్కి రీచ్ అవ్వడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నో వన్ కెన్ రీచ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అక్కడ దాకా వెళ్ళడం అసలు కష్టం. సో మనకి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి తెలుసుకోవడానికి టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉపయోగపడతాయి. అవి ఏంటంటే డైరెక్ట్ సోర్సెస్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్. దీని నుంచి యూపీఎస్సీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్ వచ్చింది. ఏపీఎస్సీలో ఐఎమ్ నాట్ షూర్. డైరెక్ట్ సోర్సెస్, ఇండైరెక్ట్ సోర్సెస్. ఓకే, డైరెక్ట్ సోర్సెస్ అంటే డైరెక్ట్గా మనం ఎర్త్ ఇంటీరియర్ గురించి ఎలా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ సర్ఫేస్ రాక్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ రాక్స్. ఆర్ ఏమన్నా మనం మైన్స్ అంటే కింద వరకు మైనింగ్ ఏరియాలో మనం డ్రిల్ చేస్తూ ఉంటారు కదా, ఆ డ్రిల్లింగ్లో మనం కిందకి భూమిని ఇలా పైన ఉంది మనం తవ్వుకుంటా ఇలా లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఇంటీరియర్ తెలుస్తుంది కదా. అలాగే ఇవి డైరెక్ట్ సోర్సెస్. సర్ఫేస్ రాక్స్ అంటే చెప్పాను, పైన రాక్ రావాలంటే కింద నుంచి ఫామ్ అయ్యి వస్తుంది వాల్కనిజం వల్ల. సమ్ అదర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, దానివల్ల కింద నుంచి పైకి రాక్ వచ్చింది. ఆ రాక్ కంటిన్యూస్గా మళ్ళీ వెదరింగ్ అయ్యి అన్నీ చేంజ్ అవుతూ ఉంటుంది. అదంతా అవసరం. ఈ సర్ఫేస్ రాక్స్ మనకి డైరెక్ట్ సోర్స్ చెప్తుంది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఎలా ఉంది లోపల పార్ట్. అండ్ అదర్ సోర్స్ ఏంటంటే మైనింగ్ యాక్టివిటీకి వెళ్ళినప్పుడు మనం కిందకి వెళ్ళే కొద్దీ మనకి అది తెలుస్తూ ఉంటుంది కదా, దానివల్ల. అండ్ మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చింది దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్. మనకి సైంటిస్టులు త్రూఅవుట్ ద గ్లోబ్, మొత్తం ప్రపంచంలో వాళ్ళు తెలుసుకోవడానికి దేర్ ఆర్ టూ ప్రాజెక్ట్స్. వన్ ఈజ్ డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అండ్ సెకండ్ వన్ డీప్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఓషన్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ చేశారు. అంటే డ్రిల్ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు డ్రిల్ చేసుకుంటా వెళ్ళి ఎర్త్ ఇంటీరియర్ గురించి తెలుసుకోవడానికి. ఇప్పుడు దాకా చేసిన హయ్యెస్ట్ డ్రిల్, దిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ ఫ్యాక్ట్, రిమెంబర్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు దాకా చేసిన హయ్యెస్ట్ డ్రిల్ ఏంటంటే కోలా. ఇది ఆర్కిటిక్ ఓషన్ దగ్గర ఉంటుంది. ఇమాజిన్, మీరు ఏమనుకుంటున్నారు, ఎర్త్ కిలోమీటర్ 6,370 కిలోమీటర్ అయితే ఇప్పుడు దాకా హయ్యెస్ట్ డ్రిల్ చేసి మనం వెళ్ళగలిగింది కోలా. ఇట్ ఈజ్ అ హయ్యెస్ట్ డ్రిల్. దీని డెప్త్ ఎంత ఉంటుంది అనుకున్నారు? 12 కిలోమీటర్స్. అంటే మనం 12 కిలోమీటర్ ఇప్పుడు దాకా మనం డీప్ డౌన్ వెళ్ళగలిగింది 12 కిలోమీటర్స్. ఇంతకు మించి అసలు వెళ్ళలేదు కూడా మనం. ఇదే డీపెస్ట్ డ్రిల్. థింక్ ఐ హ్యావ్ ఎ ఇమేజ్. ఇక్కడ కోలా అనే ఏరియాలో ఆర్కిటిక్ ఓషన్. దిస్ ఈజ్ ద డీపెస్ట్ డ్రిల్, ఈ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్లో చేసిన డీపెస్ట్ డ్రిల్. ఓకే, అండ్ అదర్ ఇది ఇప్పుడు డైరెక్ట్ సోర్స్. ఒకటి మైనింగ్ ద్వారా డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ యూస్ చేసి మన ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, అంటే మన ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ 6,370 కిలోమీటర్లు ఉంటే మనం 11 కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగాం అంతే. సో అండ్ అదర్ వాల్కనిక్ యాక్టివిటీస్ అంటే ఇంకా వాల్కనిక్ యాక్టివిటీస్ ద్వారా ఏంటంటే సైంటిస్ట్స్ ఎక్కడైతే వాల్కనోస్ ఎరప్ట్ అవుతాయో, ఎక్కడైతే ఇవన్నీ జరుగుతాయో దాని నుంచి లావా వస్తుంది, మాగ్మా వస్తుంది. ఆ లావాని తీసుకుని ఆ లావాని మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసి దీంట్లో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, లోపల నుంచి వచ్చింది కదా ఎర్త్ లోపల నుంచి, అందుకని దీంట్లో ఏమేమి మినరల్స్ ఉన్నాయి, ఈ రాక్ ఎలా ఫామ్ అయింది, లోపల ఆ లావాని బట్టి లోపల టెంపరేచర్ ఎంత ఉండొచ్చు, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్. ఇవన్నీ డైరెక్ట్గా ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి చెప్తున్నాయి, డైరెక్ట్ సోర్సెస్. అండ్ సెకండ్ వన్ ఏం చెప్పాను మీకు, ఇండైరెక్ట్ సోర్సెస్, రైట్? ఇండైరెక్ట్ సోర్సెస్ ఏంటి? ఇప్పుడు ఇండైరెక్ట్ సోర్సెస్ ఏంటంటే ఇది ఎర్త్ అమ్మా. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళే కొలది టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, డెన్సిటీ పెరుగుతుంది. రిమెంబర్, ఇప్పుడు లోపలికి వెళ్ళే కొలది మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్కి వెళ్ళేటప్పటికి టెంపరేచర్ చాలా గట్టిగా పెరుగుతుంది. మీకు ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, కామన్ సెన్స్ కావాలి, వాల్కనో వస్తుంది బయటికి, చల్లగా వస్తుందా వాల్కనో? అసలు ఎప్పుడైనా వాల్కనో చూసారా? టీవీలో. ఎంత హాట్గా ఉంటుంది అంటే లోపల ఇన్సైడ్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, అవునా? ప్రెషర్, ఒత్తిడి
చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇమాజిన్ అసలు పైనుంచి అంటే ఎర్త్ మౌంటైన్స్ దాని లోకల్ వెళ్ళిన తర్వాత లేయర్స్, ఆ లేయర్స్ అన్నీ అసలు మధ్యలో ఎర్త్ కోర్ పార్ట్లో అసలు ఎంత ప్రెషర్ ఉంటుందో ఆలోచించండి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఏదన్నా మనం సపోజ్ మీ హెడ్ మీద ఒక 5 బుక్స్ పెట్టామనుకోండి, మీ తలకి బాగా ప్రెషర్ ఉంటుంది కదా, మీ పైదా లాస్ట్ 5th బుక్కి ప్రెషర్ ఉండదు. ఆ 5 బుక్స్ ప్రెషర్ మీ తల మీద ఉంటుంది కదా. సో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ వెళ్ళే కొలది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అండ్ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, డెన్సిటీని తెలుగులో ఏమంటారంటే, ఇప్పుడు రాయి ఉంది, దాని డెన్సిటీ ఎలా చెప్తాం, అది ఎంత దట్టంగా ఉంది అన్నదాన్ని డెన్సిటీ అంటాం కదా మనం. మీకు అర్థమవుతుందిలేండి. కానీ ఎంత దట్టంగా ఉంది. ఇప్పుడు ఒక రాయి మీద మధ్యలోకి వెళ్ళే కొలది మెటీరియల్ పెరుగుతూ ఉంటుంది కదా, డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది కదా. ఒక దాని మీద ఎంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం సైంటిస్టులు ఏం చేశారంటే, లోపల వెళ్ళేటప్పటికి డిఫరెంట్గా ఉంటున్నాయి. అంటే ప్రెషర్ వేరీ అవుతూ ఉంటుంది. అంతా ఒకే ప్రెషర్లో లేదు. లోపలికి వెళ్ళేటప్పటికి ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ దాకా ఇంచుమించు ఒకే ప్రెషర్ ఉంది. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంచుమించు ఒకే ప్రెషర్ ఉంది, ఒకే డెన్సిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు నేర్చుకోబోయే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ లైక్ క్రస్ట్, మ్యాంటిల్, కోరు, వీటి గురించి నేర్చుకుంటాం కదా. ఇవన్నీ కూడా సైంటిస్ట్ ఈ ప్రెషర్ టెంపరేచర్ డిఫరెన్స్ బట్టే ఫామ్ చేస్తారు. అంటే ఇక్కడ దాకా టెంపరేచర్ ఒకలా ఉంది, ప్రెషర్ ఒకలా ఉంది, దీని తర్వాత నుంచి ఇలా మారింది అన్న దాన్ని బట్టి డివిజన్ చేశారన్నమాట. బట్ ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది మనకు తెలుసు కదా మేడం, ఇంటీరియర్ అది ఇండైరెక్ట్ సోర్స్ ఎలాగైంది, డైరెక్ట్ సోర్సే కదా అని. లోపల ఇలా ఉండొచ్చు అని మనం ఊహిస్తున్నాం, కానీ ఎగ్జాక్ట్గా తెలియదు కదా. మనం వెళ్ళింది ఎన్ని కిలోమీటర్లు, 12 కిలోమీటర్స్. వాళ్ళకను పైకి వచ్చాక తెలిసింది మనకి టెంపరేచర్. అంటే లోపల బీభత్సంగా ఉంటుంది టెంపరేచర్ అని మనం ఊహిస్తున్నాం, ఎస్టిమేట్ చేస్తున్నాం, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఎస్టిమేటెడ్ వాల్యూస్ కాబట్టి చాలా మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఇన్ని చేస్తారు. సో ఇది ఎస్టిమేటెడ్ కాబట్టి we call them as ఇండైరెక్ట్ సోర్స్ అంటన్నమాట ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి. సో ఇవి ఇండైరెక్ట్ సోర్స్, టెంపరేచర్, ప్రెషర్ అని. సెకండ్ ఇండైరెక్ట్ సోర్స్ ఏంటంటే మీటియోర్స్ అంటే మీటియర్ షవర్ అంటాం కదా. మీటియర్ షవర్ ఉంటుందంటే నక్షత్రాలు ఇలాగ ఏదో లైట్స్ పడిపోతున్నట్టు ఉంటాయి. తెలుగులో ఉల్కాలు అంటారంట, తెలుగులో ఇట్స్ కాల్డ్ ఉల్కాలు. అండ్ అవి ఏంటి, వేరే ప్లానెట్ నుంచి ఒక సాలిడ్ మెటీరియల్ పడతా ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మార్స్ నుంచి పడింది అనుకోండి, అదర్ ప్లానెట్స్ నుంచి ఆ మెటియోర్స్ అనేది పడుతున్నాయి. అవి ఏంటంటే ఆ మెటియోర్స్ అబ్జర్వ్ చేస్తే సిమిలర్గా ఎర్త్ అవర్ ప్లానెట్కి మెటీరియల్స్ ఎలా ఉంటాయో ఆ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఓహో అంటే దాని లోపల నుంచి ప్లానెట్ లోపల నుంచి పడుతున్నాయి కాబట్టి మన ఇంటీరియర్ లోపల కూడా, మన ఎర్త్ ఇంటీరియర్లో కూడా అలాగే ఉండొచ్చు అని అనుకుంటాం అన్నమాట మీటియోర్స్. And there is another example, that is gravity is seismic activities నెక్స్ట్ చాప్టర్, ఈరోజే చెప్పేస్తాను అది కూడా, నెక్స్ట్ దాంట్లో చెప్తాను. బికాస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, సేస్మిక్ వేవ్స్ అంటే ఎర్త్ క్వేక్స్, వీటి వల్ల కూడా మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్ట్ సోర్స్, ఇండైరెక్ట్ సోర్స్ ఏంటి, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ మనకి క్రస్ట్, మ్యాంట్లో, కోర్ ఉంది, ఇక్కడ ఈ లేయర్స్ ఉన్నాయని మనం ఎలా చెప్తున్నాం అంటే రెండు విధాలుగా చెప్తున్నాం. ఒకటి డైరెక్ట్ సోర్స్, ఇంకోటి ఇండైరెక్ట్ సోర్స్. డైరెక్ట్ సోర్స్లో ఏంటి, వాల్కనిక్ ఎరప్షన్స్, రాక్స్, మనకు వచ్చిన రాక్స్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చినవి. ఇండైరెక్ట్ సోర్సెస్ ఏంటి, ప్రెషర్, టెంపరేచర్, డెన్సిటీని బట్టి, మీటియోర్స్ని బట్టి, గ్రావిటీని బట్టి, ఎర్త్ క్వేక్ యొక్క సేస్మిక్ యాక్టివిటీ, వీటన్నిటిని బట్టి మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ గ్రావిటీలో దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటీ అనామలీ అనే కాన్సెప్ట్. అనామలీ అంటే పెద్దది ఏమి కాదు, గ్రావిటీ అనామలీ అంటే చేంజ్ అనమాట. చేంజ్ అయ్యేదాన్ని అనామలీ అంటాం. చాలా వాటికి యూజ్ చేస్తాం, అది అనామలీ కింద ఉందరా అంటాం కదా. సో అనామలీ అంటే చేంజ్ అని చెప్పాను కదా. సో సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్, ఇప్పుడు మన ఎర్త్ ఉంది కదా, ఈ ఎర్త్ అంతా గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకేలా లేదు, అంటే చేంజ్ అవుతూ ఉంది. అప్పుడు దాన్ని బట్టి ఆ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎందుకు చేంజ్ అవుతుంది అని అలా తెలుసుకునే ప్రాసెస్లో
ఒకటి కనిపెట్టారు, ఎర్త్స్ షేప్. జనరల్గా మనం మామూలు టర్మ్స్లో ఎర్త్ షేప్ అంటే మనం స్పియర్తో కానీ ఫుట్బాల్ లాగా అలా పోలుస్తాం. అంటే జస్ట్ రౌండ్ షేప్. అంటే ఇది ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి స్పియర్ అంటే కదా. కాకపోతే సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ బట్టి, గ్రావిటేషన్ బట్టి మనది ఎర్త్ షేప్ ఇట్స్ నాట్ స్పియర్, ఇట్స్ జియాయిడ్. జియాయిడ్ షేప్ అసలు ఉండదు. ఓన్లీ జియాయిడ్ అంటే మన ఎర్త్ యొక్క షేప్కి పెట్టిన పేరు అంతే జియాయిడ్ అంటే. దీని సెపరేట్గా ఏమీ షేప్ అది ఏమీ లేదు. సో జియాయిడ్ షేప్ అంటే ఎర్త్ స్లైట్గా సెంటర్లో బల్జ్ అయి ఉంటుంది, పోల్స్ దగ్గర చిన్నగా ఉంటుంది. అంటే పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. ఐ థింక్ ఇది 1207.56 కిలోమీటర్స్, ఇది 1207.14 కిలోమీటర్స్. అంటే లైట్గా సెంటర్లో ఇంత బల్జ్ అయిన షేప్ దేనికి ఉండదు. సో ఎర్త్కి ఒక నేమ్ పెట్టాలి కాబట్టి, ఒక షేప్ ఇవ్వాలి కాబట్టి జియాయిడ్ అని షేప్ ఇచ్చారు అంతే. ఎర్త్ షేప్ ఈజ్ జియాయిడ్. ఇది 6th 7th NCERTలో ఉంటుంది. జస్ట్ సి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక బిట్ వచ్చింది, ఏపీఎస్సిలోనే వచ్చింది అనుకుంటా, ఎర్త్ షేప్ ఈజ్ ఇన్ జియాయిడ్ అని. అంటే ఎర్త్ సెంటర్ దగ్గర కొద్దిగా బల్జ్ అయి ఉంటుంది పోల్స్ దగ్గర కన్నా. సో దీనివల్ల ఏమైందంటే ఈ బల్జ్ అవ్వడం వల్ల గ్రావిటీ చేంజెస్ ఎక్కువ. గ్రావిటీ ఏంటంటే ఎర్త్ నుంచి ఏదైతే షార్ట్ డిస్టెన్స్లో ఉందంటే ఇది మొత్తం 12,756 కిలోమీటర్స్ అమ్మా. ఇది 12,714 అంటే ఇది హాఫ్ చేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది, ఇది హాఫ్ చేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది. ఇది సెంటర్, ఇది ఎర్త్ సర్ఫేస్. ఈ సెంటర్ నుంచి ఇది తక్కువ డిస్టెన్స్లో ఉంది, ఇది తక్కువ డిస్టెన్స్లో ఉంది. ఆబ్వియస్లీ ఇదే కదా, బికాస్ ఇక్కడ కొంచెం బల్జ్ అయి ఉంది కాబట్టి. అంటే సెంటర్కి ఏదైతే తక్కువ డిస్టెన్స్లో ఉందో అక్కడ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఈజీగా బిట్ ఫామ్ చేయొచ్చు. గ్రావిటీ ఈజ్ మోర్. ఎక్కడ గ్రావిటీ ఈజ్ మోర్ ఎక్కడ ఉంటుంది? జస్ట్ రైట్. నేను ఎక్కడన్నా ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకో, గ్రావిటీ ఈజ్ మోర్ ఇన్ అని, పోల్స్ ఈక్వేట్ అని జస్ట్ మెన్షన్ పోల్స్ అని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు అది అర్థమైందన్న విషయం నాకు తెలుస్తుంది. ఓకేనా? గ్రావిటీ పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఈక్వేటర్. ఎందుకని? ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద సర్ఫేస్ అని అది పోల్స్ దగ్గరలో ఉంటుంది. ఇది బల్జ్ అయి ఉండడం వల్ల ఇక్కడ దూరంగా ఉంటుంది. దీన్నే ఈ గ్రావిటీ చేంజ్నే మనం నథింగ్ బట్ కాల్డ్ యాజ్ గ్రావిటీ అనామలీ అంటాం. సో ఈ గ్రావిటేషనల్ చేంజ్ అవ్వడం వల్ల మేబీ ఇంటీరియర్లో కూడా ఏమన్నా మార్పు ఉండొచ్చు. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ చేంజ్ అవ్వడం వల్ల మాస్ ఆఫ్ ద మెటీరియల్ కూడా చేంజ్ అవుతుంది. మీరు అందుకే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మాస్ ఆఫ్ ద పోల్స్ యొక్క మాస్ ఆఫ్ ద మెటీరియల్ చాలా హయ్యర్గా ఉంటుంది. దేంతో పోల్చుకుంటే? ఈక్వేటర్తో. దీన్ని మీరు కనెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ ద రీజన్ వై నార్త్ అండ్ సౌత్ పోల్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్లో చాలా రిచ్గా ఉంటాయి. అక్కడ మాస్ ఆఫ్ ద మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ మినరల్స్, మనకి మినరల్ రిసోర్సెస్ అన్నీ ఎక్కువ నార్త్ అండ్ సౌత్ పోల్లో ఫామ్ అవుతాయి అన్నమాట. జస్ట్ కనెక్ట్ ఎవ్రీథింగ్కి అక్కడ ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఎప్పుడన్నా ఈ చదివినప్పుడు టాపిక్ ఎంత నీట్గా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలంటే అప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ గ్రావిటీ అనామలీ. ఇవన్నీ ఇలా మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ ఎగ్జామ్లో ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో అది ఈజీగా ఉపయోగపడుతుంది. సో గెట్ బ్యాక్ ఇన్ టు ద స్టడీ. ఈ నార్త్ అండ్ సౌత్ పోల్ ఆర్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ అందుకే రిచ్గా ఉంటాయి. ఓకేనా? సో ఈ మెటీరియల్స్ ఇవన్నీ గ్రావిటీ చేంజ్, గ్రావిటీ అనామలీ బట్టి కూడా ఇండైరెక్ట్గా ఏమనుకున్నారంటే మేబీ లోపల కూడా ఈ గ్రావిటీ చేంజ్ వల్ల వీటి వల్ల లోపల కూడా ఆ మెటీరియల్స్, ఇండైరెక్ట్ సోర్సెస్ యొక్క మెటీరియల్స్ కూడా దాంట్లో కూడా చేంజ్ ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేశారు కాబట్టి అది ఇండైరెక్ట్ సోర్స్. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేసుకోండి. నేను రాస్తున్నప్పుడు మీరు కూడా రఫ్లో రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి తెలుసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, రైట్? ఫస్ట్ ఈజ్ డైరెక్ట్ సోర్స్, సెకండ్ ఈజ్ ఇండైరెక్ట్ సోర్స్. డైరెక్ట్ సోర్స్ గబా గుర్తు తెచ్చుకోండి ఏంటో.
surface rocks or rocks, mining projects, volcanic activities. ఓకే, నేను రాసేటప్పుడు మీకు గుర్తొచ్చేసి ఇలా ఉండాలి. ఇండైరెక్ట్ సోర్సెస్ ఎగ్జాంపుల్ టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ డిఫరెన్సెస్, నెక్స్ట్ గ్రావిటేషనల్ డిఫరెన్సెస్, మీటియార్స్, ఇంకా ఈ సేజ్మిక్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవన్నీ ఎర్త్క్వేక్ చాప్టర్లో చెప్తాను ఇవన్నీ. సో దీస్ ఆర్ ద ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది మీకు ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ చాప్టర్లో. అండ్ ఇంకా ముందు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్స్ గురించి. మన ల్యాండ్స్కేప్ ఇలా ఉండడానికి కారణమైన రెండు ఫోర్స్. ఎండో అంటే ఏమని చెప్పాను, ఇంటర్నల్ నుంచి వచ్చింది. ఎక్సో అంటే అవుట్ సైడ్ ఫోర్సెస్ వల్ల, వాల్కనిక్ ఎరప్షన్, ఎర్త్క్వేక్స్ అవి అవుట్ సైడ్ అంటే వెదరింగ్, ట్రాన్స్పోర్టేషన్, డెనుండేషన్ అన్నీ కూడా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్కి వద్దాం. ఒక ఎర్త్ని మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ కింద తీసుకుంటే, ఓకేనా, ఎర్త్ని మనం ఒక యాపిల్ని మధ్యలోకి ఇమాజిన్ దెర్ ఈజ్ అన్ యాపిల్ అండ్ వీ కట్ ఇట్ ఫ్రమ్ ఒక పీస్ని మధ్యలో కట్ చేస్తే ఎలాగ అలా తీసుకుందాం. ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ క్రస్ట్. ఓకే, ద నెక్స్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ mantle. The next part is called core. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మీకు చెప్పాను కదా, ఎస్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎర్త్ లోపలికి వెళ్తాయి. ఈ లిథోస్పియర్ అది కాదు, ఈ పార్ట్ ఉంటుంది కదా, దిస్ ఈస్ పార్ట్. ఈ పార్ట్ మనకి ఇట్ ఈస్ కాల్డ్ క్రస్ట్. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ మ్యాంటిల్. మ్యాంటిల్ అంటే ఇక్కడి నుంచి ఇలా చూడకండి అమ్మా, ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తూ ఉంటాం కదా, ఇలా చూడాలి. ఓకే, దిస్ ఈజ్ ద పార్ట్. ఈ పార్ట్ ఇక్కడ వరకు ఉన్నది బ్రిటిల్గా కనిపిస్తుంది కదా, ఇది క్రస్ట్. ఇది యాస్థెనోస్పియర్ అంటాం. ఇక్కడ వరకు ఇది మ్యాంటిల్, ఇది మ్యాంటిల్. ఈ పార్ట్ అని చూడండి, ఇది కోర్. అంటే లోపలికి వెళ్ళాలంటే యాపిల్ పైనుంచి కొలవకుండా యాపిల్ సీడ్స్ ఉంటాయి చూడండి, ఆ సీడ్స్ దగ్గరికి వెళ్ళాలి. జస్ట్ లైక్ ఆనియన్ పీల్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్ కోర్, లోపలికి వెళ్ళే కొలది లోపల చిన్నది ఉంటుంది చూడండి బడ్, అది కోర్ అనుకోండి. దట్ ఈస్ ద ఇమాజినేషన్. ఓకే, సో దిస్ ఈస్ ద క్రస్ట్, దిస్ ఈస్ ద మ్యాంటిల్ అండ్ దిస్ ఈస్ ద కోర్. ఈ డిస్టెన్స్ ఎంత ఉందంటే ఈ క్రస్ట్కి దీనికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే యాక్చువల్గా 34 కిలోమీటర్స్. చాలా బుక్లో 29, 30, 34 ఏదన్నా పర్వాలేదు, అంత డిఫరెన్స్లో ఏమి ఎంసీక్యూ ఎవరు, జనరల్గా 34 కిలోమీటర్స్. మ్యాంటిల్ డిస్టెన్స్ వచ్చేసి 2900 కిలోమీటర్స్. ఈ కోర్ డిస్టెన్స్ వచ్చేసి 6371 కిలోమీటర్స్. ఓకేనా, దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ crust, mantle and the core. ఓకే, ఇప్పుడు ఈచ్ పార్ట్ గురించి ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఇట్ ఈస్ క్రస్ట్. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను అంతేనా. ఓకేనా, క్రస్ట్. సో ఇమాజిన్ దెర్ ఈస్ అ ఓషన్, there are mountains, there is a plain where we living. ఇది క్రస్ట్ ఇలా ఫ్లాట్గా ఉండదు కదా. క్రస్ట్ అంటే ఇప్పుడు మనం ఉండే పైన అలా ఉంది, ఓషన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. దీని థిక్నెస్ వచ్చేసరికి, ఈ క్రస్ట్ థిక్నెస్ వచ్చేసరికి, ఇది ల్యాండ్ కదా, ఈ ల్యాండ్ దగ్గర నుంచి ఇక్కడికి ఉన్న థిక్నెస్ వచ్చేసరికి 34 కిలోమీటర్స్. అంటే మనం ఉన్న దాని నుంచి తవ్వుకుంటా, మనం ఇప్పుడు లార్జెస్ట్ డ్రిల్ ఎంత అని చెప్పాను, 12 కిలోమీటర్స్. అంటే సగం కూడా తవ్వలేదు మనం. భూమిని తవ్వుకుంటా 34 కిలోమీటర్స్ వరకు కిందకి వెళ్తే దట్ ఈస్ వేర్ క్రస్ట్ ఎండ్స్, అక్కడ దాకా. ఈ క్రస్ట్ యొక్క థిక్నెస్, ఇది కాంటినెంటల్ క్రస్ట్ అంటాం. అంటే వేర్ వీ లివ్ ఇన్, నేల దగ్గర నుంచి. సపోజ్ ఇట్ ఈస్ ఓషన్, ఇక్కడ ఓషన్ ఉంది, ఇక్కడ ఉండే క్రస్ట్ని ఏమంటామంటే ఓషనిక్ క్రస్ట్ అంటాం. ఓషనిక్ క్రస్ట్
ఆబ్వియస్గా దీనికన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. 5 కిలోమీటర్స్ ఓషనిక్ క్రస్ట్. ఇక్కడ తక్కువ డౌట్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎందుకంటే మనం ఓషన్ సర్ఫేస్ నుంచి తవ్వాలి, ఓషన్ సర్ఫేస్ నుంచి కొలవాలి కిందకి. ఓషన్ సర్ఫేస్ అంటే పైన అసలు ఎంత లోతు ఉంటుంది ఓషన్, ఇంచుమించు ఓషన్ వాటర్ అంత లోతుకి వెళ్ళిపోయి కింద ఎక్కడైతే నేల ఉంటుందో ఓషన్ సర్ఫేస్ ఉంటుందో ఆ సర్ఫేస్ నుంచి తీసుకుంటే అంటే అది దట్ ఈస్ ఓషనిక్ క్రస్ట్. ఇట్ ఈస్ 5 కిలోమీటర్స్, ఇట్ ఈస్ 34 కిలోమీటర్స్ క్రస్ట్ది. జనరల్గా మనం క్రస్ట్ సెంటీమీటర్స్ అని చూసుకుంటే మనం ఇదంతా కలిపితే మళ్ళీ 34 ఉంటుంది. కాకపోతే ఓషన్ దగ్గర నేలేది మనం నీటిలోంచి ఎలా కొలుస్తాం. సో దట్ ఈస్ ద థింగ్. ఇది 5 కిలోమీటర్స్. అండ్ దెర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కడైతే మౌంటైన్స్ ఉంటాయో అక్కడ క్రస్ట్ యొక్క డెప్త్, అదే క్రస్ట్ యొక్కది 70 కిలోమీటర్స్ వరకు డెప్త్ ఉంటుంది. ఇంత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి ఇంత స్ట్రైట్గా పెట్టాను. కాకపోతే ఇలా ఉండదు, ఇలా ఉంటుంది మౌంటైన్స్ దగ్గర కిందకి. సో క్రస్ట్ 34 కిలోమీటర్స్ కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది. ఓషనిక్ క్రస్ట్ 5 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఉంటుంది. మౌంటైన్స్ దగ్గర 70 కిలోమీటర్స్ దగ్గర ఉండదు. మౌంటైన్స్కి ఏంటి మేడం అంత కిందకి ఎందుకు ఉండొచ్చు అని ఇమాజిన్. అవర్ ఎర్త్ ఈజ్ రొటేటింగ్, ఎర్త్ అలా తిరుగుతూ ఉంది. దెర్ ఈజ్ నాట్ ఒక మౌంటైన్ తీసుకొచ్చి ఆ మౌంటైన్ని మనం ఎర్త్ మీద పెట్టలేదు కదా, కింద నుంచి ఫామ్ అయింది కదా, కింద నుంచి ఫామ్ అయింది కదా. అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ నుంచి ఫామ్ అయింది. ఒక చెట్టే తీసుకోండి అమ్మా ఎగ్జాంపుల్. చెట్టు పైన భూమి మీద నిలబడాలంటే కింద రూట్స్ పట్టుకుని ఉంటున్నాయి కదా, అలాగ మౌంటైన్ దాని అంతటా అది మనం ఏదో బొమ్మలాగా నుంచోబెట్టలేదు కదా ఎర్త్ మీద, కింద నుంచి ఫామ్ అయింది. అంటే మౌంటైన్కి కూడా కింద ఒక చాలా సాలిడ్ బేస్ ఉంటుంది, రూట్ ఉంటుంది అనుకోండి. సో అందుకని దానికి క్రస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. 70 హైయెస్ట్ హిమాలయాస్ దగ్గర ఎక్కడో 70 కిలోమీటర్స్. హిమాలయన్ మౌంటైన్ రీజియన్లో మన క్రస్ట్ యొక్క థిక్నెస్ ఇంచుమించు 70 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. దట్ ఈజ్ అబౌట్ ద క్రస్ట్. ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఓషనిక్ రాక్స్ ఉంటాయి కదా, ఓషనిక్ క్రస్ట్ ఉంటాయి కదా, ఓషనిక్ రాక్ కాంటినెంటల్ క్రస్ట్ కన్నా ఓషనిక్ క్రస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట రాక్కి. ఆ రాక్స్ గురించి చెప్పినప్పుడు ఎందుకు ఉంటుంది, బసాల్ట్ వల్ల అది అని దాని గురించి తెలుసుకోవచ్చు. కాంటినెంటల్ క్రస్ట్ అది ఓషనిక్ క్రస్ట్, ఇది క్రస్ట్ యొక్క. నెక్స్ట్ గోస్ మ్యాంటల్. దిస్ ఈజ్ క్రస్ట్, నెక్స్ట్ ఇట్ ఈస్ కాల్డ్ మ్యాంటల్. మ్యాంటల్ వెరీ ఇంపార్టెంట్. ఈ మ్యాంటల్లో ఉన్న లేయర్స్ వల్లే, ఆస్థెనోస్ఫియర్ అనే లేయర్ వల్లే ఇప్పుడు మనకి మొత్తం ఫార్మేషన్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ ద క్రస్ట్, మనం అనుకున్న క్రస్ట్. ఓకే, దిస్ ఈస్ మ్యాంటల్. ఇప్పుడు మ్యాంటల్ నుంచి మనకి ఒక వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది, ఒక వాల్కనో ఎరప్ట్ అయింది. ఆ వాల్కనో టెంపరేచర్ని బట్టి మనం కనిపెట్టింది ఏంటంటే, వాల్కనో టెంపరేచర్ని చూసి ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ ద టెంపరేచర్ ఈజ్ టూ మచ్, చాలా హై ఉంటుంది అని తెలుసుకుని, ఎంత హై ఉందంటే ఆ టెంపరేచర్ మ్యాంటల్లో ఉన్న ఈ రాక్ ఉంది, ఇప్పుడు క్రస్ట్ అంతా రాక్తో ఫామ్ అయింది కదా, ఈ రాక్ని మెల్ట్ చేసే అంత హై టెంపరేచర్ ఉంటుంది లోపల. అందుకని ఈ మ్యాంటిల్ పై లేయర్ ఇక్కడ నుంచి ప్రెషర్ ఉంటుందమ్మా. టెంపరేచర్ చాలా హైగా ఉంది, ప్రెషర్ చాలా ఒత్తిడిగా ఉంది. టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉందంటే అక్కడ ఉన్న రాక్ కూడా కరిగే అంత టెంపరేచర్లో ఉందన్నమాట. అందుకని ఈ టెంపరేచర్ ఇక్కడ ఏంటంటే సాలిడ్లో ఉండదు, సెమీ సాలిడ్లో ఉంటుంది. అంటే బాగా గట్టిగా కాకుండా, అలాగని బాగా లిక్విడ్లా కాకుండా సాలిడ్గా సెమీ సాలిడ్ ఫేజ్లో ఉంటుంది. ఆ సెమీ సాలిడ్ ఫేజే తిరుగుతూ ఉంటుంది. ఓకే, సెమీ సాలిడ్ ఫేజ్ అది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట, అంటే జారుతూ ఉంటుంది. సో దట్ ఆ పార్ట్నే మనం ఏమంటామంటే ఆస్థెనోస్ఫియర్ అంటాం. ఆస్థెనోస్ఫియర్ అంటే, ఆస్థెనో అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ వీక్ పార్ట్ని. ఎందుకు వీక్గా ఉంటుంది? ఇప్పుడు మాలిక్యూల్స్ కంపేర్ చేసుకుంటే సాలిడ్ చాలా గట్టిగా ఉంటుంది కదా, సాలిడ్ గట్టిగా ఉంటుందా, లిక్విడ్ గట్టిగా ఉంటుందా? సాలిడే గట్టిగా ఉంటుంది. సో సెమీ సాలిడ్ గట్టిగా ఉంటుందా, సాలిడ్ గట్టిగా ఉంటుంది. సో ఇది వీక్ లేయర్ అన్నమాట ఆస్థెనోస్ఫియర్. ఐ విల్ షో యూ వన్ డయాగ్రామ్, దెన్ యూ కెన్.
దిస్ ఈజ్ ఆస్థెనోస్ఫియర్. అంటే సెమీ సాలిడ్గా ఉంటుంది. అంటే సెమీ సాలిడ్ ఎర్త్ ఇలా లోపల అది కదులుతూ ఉంటే పైన ఇప్పుడు ఇమాజిన్ లోపల వాటర్ పైన మనం ఒక రాయి వేసాం అనుకోండి, కింద వాటర్ కదులుతూ ఉంటే ఆ రాయి కదులుతూ ఉంటుంది కదా. దట్ ఈస్ ద రీజన్ వై కాంటినెంట్స్ ఫామ్ అయినాయి మనకి. ఆ ఆస్థెనోస్ఫియర్ వల్ల ఇక్కడి నుంచే వాల్కనిక్ ఎరప్షన్స్ వస్తాయి ఇరిగి. దాని తర్వాత రేపు ఎర్త్క్వేక్ చాప్టర్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ నీట్లీ. ఇలా తర్వాత ఇక్కడి నుంచి లావా ఫామ్ అయ్యి ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఆస్థెనోస్ఫియర్. ఈ ఆస్థెనోస్ఫియరే అస్తమానం కదులుతూ ఉంటుంది అన్నమాట. స్లోలీ మూవింగ్ పార్ట్ ఆఫ్ ఇన్సైడ్. వీక్ పార్ట్ సెమీ సాలిడ్. టెంపరేచర్ ఎంత హెవీగా ఉందంటే అక్కడ ఉన్న టెంపరేచర్ని అది రాక్స్ని మోల్టెన్ చేసే అంత టెంపరేచర్లో ఉండడం వల్ల అది సెమీ సాలిడ్ అవుతుంది. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ గురించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ కోర్ అండ్ దిస్ ఈజ్ మ్యాంటల్ అండ్ దిస్ మ్యాంటల్లో అప్పర్ పార్టే ఆస్థెనోస్ఫియర్. ఇదిగో ఆస్థెనోస్ఫియర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అక్కడ ఎన్సీఆర్టీ ఇవ్వలేదు కానీ అక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్పిన, అక్కడ ఎందుకు ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉంటుందంటే ఆ ఆస్థెనోస్ఫియర్లో ఎక్కువ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ యురేనియం, థోరియం అలాగా. ఆ ఎలిమెంట్స్కి వాటికే బయట టెంపరేచర్ కాకుండా ఆ ఎలిమెంట్స్ ఇట్ సెల్ఫ్ హ్యాజ్ సమ్ టెంపరేచర్ వాటికి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఆస్థెనోస్ఫియర్ మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఆస్థెనోస్ఫియర్ ఇస్ అ సెమీ సాలిడ్ లేయర్ విచ్ ఈజ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్. ఇది మ్యాంటిల్, ఇది క్రస్ట్, ఇది కోర్. ఇది కోర్, ఇది మ్యాంటిల్. ఈ మ్యాంటిల్లో అప్పర్ పార్ట్ ఆఫ్ ద లేయర్ ఉంటుంది చూడండి, దాన్ని మనం ఆస్థెనోస్ఫియర్ అంటాం, విచ్ ఈజ్ ఇన్ సెమీ సాలిడ్ స్టేట్. రిమెంబర్ ఫ్యాక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్టీలో కూడా ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఫర్ ఎవ్రీ 32 కిలోమీటర్స్, ప్రతి 32 కిలోమీటర్స్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు రైజ్ ఇన్ 1 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్. ప్రతి 32 కిలోమీటర్స్కి 1 డిగ్రీ టెంపరేచర్ పెరుగుతుంది మనం ఎర్త్ లోపలికి వెళ్ళేటప్పటికి ఎంత టెంపరేచర్ ఇమాజిన్. ఒక 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ 100 కిలోమీటర్స్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇంచుమించు 100 నుంచి 200 కిలోమీటర్స్ దగ్గర నుంచి తీసుకోండి, 100 కిలోమీటర్స్ తీసుకోండి. 100 కిలోమీటర్స్ దగ్గర నుంచి 400, సమ్ బుక్స్లో 400 అంటారు, యాక్చువల్గా వేరే బుక్స్లో అయితే 700 అని కూడా అంటారు. 400 ఆర్ 700 ఎనీథింగ్ ఈజ్ ఫైన్. 400 ఉంటే 400 పెట్టండి, 700 రెండు ఒకేసారి ఎవరు, బికాజ్ ఇట్ ఈజ్ స్టిల్ కన్ఫ్యూజన్. ఈ పార్ట్లో టెంపరేచర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆ రాక్స్ని ప్రెషర్ని మించిన టెంపరేచర్ ఉండడం వల్ల, బేభత్సంగా టెంపరేచర్ ఉండడం వల్ల దాంట్లో ఉన్న రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వల్ల ఫామ్ అయిన ఇవన్నీ కారణాల వల్ల అక్కడ ఉన్న రాక్స్ మెల్ట్ అయ్యి సెమీ సాలిడ్ స్టేట్లో ఉండి వీక్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో దట్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్థెనోస్ఫియర్. ఓకే, ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్. This is the crust, right? This is mantle. This is core. కదా, దిస్ ఇస్ క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఇప్పుడు మనం ఏమని చెప్పాం, క్రస్ట్ అనేది సాలిడ్ పార్ట్లో ఉంటుంది అప్ టు 34 కిలోమీటర్స్. 34 కిలోమీటర్స్ ఉన్న సాలిడ్ పార్ట్ అంతా క్రస్ట్. ఓకే, అక్కడితో క్రస్ట్ కంప్లీట్ అవుతుంది. ఆస్థెనోస్ఫియర్ ఉంటుంది కదా, ఆస్థెనోస్ఫియర్ అక్కడి నుంచి మ్యాంటిల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అంత మ్యాంటిల్లో ఇక్కడ అందరు తప్పు అంత డీప్గా అడగరు, మీకు అర్థమవుతుంది గురించి చెప్తున్నాను అంతే. ఇక్కడ అంతా కూడా మళ్ళీ ఇదంతా కూడా కొంచెం టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది కదా, ఎవ్రీ 32 కిలోమీటర్స్కి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం సాలిడ్ పార్ట్లానే ఉంటుంది. 100 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా టెంపరేచర్ బాగా రైజ్ అవ్వడం వల్ల అక్కడ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ 100 కిలోమీటర్స్ దగ్గర నుంచి నీకు మ్యాంటిల్ పార్ట్ ఎంతవరకు అని చెప్పాను, 2900 కిలోమీటర్స్ వరకు అని చెప్పాను. ఈ 100 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఇక్కడ 700 కిలోమీటర్స్ వరకు ఉన్న పార్ట్ని ఇంచుమించు అది అప్పర్ పార్టే కదా, అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్.
ఈ పార్ట్ని మనం ఆస్థెనోస్పియర్ అంటాం. ఈ 700 కిలోమీటర్స్ దగ్గర నుంచి 2900 కిలోమీటర్స్ని లోవర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్. ఈ అప్పర్ పార్ట్ని ఆస్థెనోస్పియర్, ఇది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ అన్నమాట. రిమైనింగ్ ఈ 2900 కిలోమీటర్స్ దగ్గర నుంచి 6371 కిలోమీటర్స్ ఆర్ 78 కిలోమీటర్స్ వాట్ ఎవర్, ఈ అన్ని నెంబర్స్ ఏమి ఎవరు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుండే అవసరం లేదు, అప్రాక్సిమేట్ గుర్తుంటే చాలు. దిస్ ఇస్ కోర్ పార్ట్. ఓకే, నౌ కమ్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినప్పుడు ద ప్లేస్ వీఆర్ లివింగ్, ద క్రస్ట్, ద ల్యాండ్స్కేప్, మనం ఉండేదాన్ని వెరీ బ్యూటిఫుల్గా చెప్పాను. వెరీ బ్యూటిఫుల్ అని పిక్చర్ చూపించాను చూడండి ఎర్త్లో, దాన్నే మనం ఏమంటాం, లిథోస్పియర్. ఎస్, లిథోస్పియర్ ఈజ్ ఎ పార్ట్ వేర్ వీఆర్ లివింగ్ ఇన్ కదా. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, వాట్ ఈస్ లిథోస్పియర్. లిథోస్పియర్ అంటే నేను ఇప్పుడు మీకు ఆస్థెనోస్పియర్ ఇక్కడ ఉందని చెప్పాను కదా, ఎక్కడి నుంచి, ఇది క్రస్ట్ 34 దగ్గర ఆగిపోద్ది. కాకపోతే ఆస్థెనోస్పియర్ రావడానికి 100 కిలోమీటర్స్ ఉంది కదా, అందుకని లిథోస్పియర్, ఈ పార్ట్ అన్నిటినీ కూడా మనం లిథోస్పియర్ అంటాం. జనరల్గా అందరూ ఏమంటారంటే లిథోస్పియర్ అంటే ద ప్లేస్ వీఆర్ లివింగ్ ఇన్, ఎన్సీఆర్టీలో కూడా అదే చెప్తారు, క్రస్ట్ ఒకటే అనుకుంటారు. క్రస్ట్ ఒక్కటే కాదు, ప్లస్ ద అప్పర్ పార్ట్, ఆస్థెనోస్పియర్ పైన ఇంకా కొంచెం పార్ట్ మిగిలిపోయింది కదా, ఈ 34 కిలోమీటర్స్ నుంచి 100 సెమీ సాలిడ్ లేకుండా రాక్ ఫామ్లో ఉంది కదా, దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ లిథోస్పియర్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లిథోస్పియర్ ఈజ్ ఈక్వల్ టు క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్, దట్ ఈస్ కాల్డ్ లిథోస్పియర్. నౌ ఈ సీ దిస్ ఇమేజ్, ఇది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ క్రస్ట్, రైట్. ఇక్కడి నుంచి ఆస్థెనోస్పియర్ స్టార్ట్ అయింది. ఈ క్రస్ట్తో పాటు అప్పర్ మ్యాంటిల్లో 500 to 200 కిలోమీటర్స్, లేకపోతే 100 కిలోమీటర్స్, 200 అనుకోండి, ఈ మ్యాంటిల్ ఆస్థెనోస్పియర్ స్టార్ట్ అవ్వకుండా ఉండే ఇదంతా కూడా లిథోస్పియర్. నెక్స్ట్ది ఆస్థెనోస్పియర్. ఆస్థెనోస్పియర్ ఈజ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ లిథోస్పియర్. దిస్ కంప్లీట్ అయిందా. అప్పర్ పార్ట్ ఏంటంటే ఆస్థెనోస్పియర్ ఉంటుంది, లోవర్ పార్ట్ మ్యాంటిల్. నెక్స్ట్ ఇది కోర్. కోర్ కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతాం. ఇన్నర్ కోర్, ఇది అవుటర్ కోర్, ఇది ఇన్నర్ కోర్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 2900 కిలోమీటర్స్ ఎక్కడైతే మ్యాంటిల్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ లోపల వరకు ఇట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ కోర్. ఈ ఇన్నర్ కోర్ ఇక్కడ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ నీట్లీ. ఇప్పుడంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ ఒక్కసారి క్లారిటీగా రెండోసారి ఈ పార్ట్ మళ్ళీ చూస్తే అర్థమవుతుంది. సో ఇది అవుటర్ కోర్ ఏంటంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఇన్నర్ కోర్ ఏంటంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, 6378 కిలోమీటర్స్. అవుటర్ కోర్ ఈజ్ ఇన్ లిక్విడ్, ఇన్నర్ కోర్ ఈజ్ ఇన్ సాలిడ్. ఓకే, ఇప్పుడు దాకా అంతా అర్థమైంది కదా. ఇప్పుడు అంతా ఒక్కసారి రివిజన్ చేసి సాలిడ్, లిక్విడ్ అంతా క్లారిటీగా ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి, ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ క్రస్ట్, దిస్ ఈజ్ mantle, and this is core. అవునా, ఇప్పుడు దాకా మనం చెప్పింది ఇది క్రస్ట్, ఇది మ్యాంటిల్, ఇది కోర్. క్రస్ట్ ఎంత ఉంటుందని చెప్పాను, 34 కిలోమీటర్స్ వరకు క్రస్ట్, 2900 కిలోమీటర్స్ వరకు మ్యాంటిల్, 6378 కిలోమీటర్స్ వరకు ఇట్ ఈస్ కోర్. ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే యాక్చువల్గా ఎలా ఉండాలి, ఇది ఓషనిక్ క్రస్ట్, ఈ డెప్త్ ఇది మొత్తం 34 కిలోమీటర్స్ అయినప్పుడు ఈ డెప్త్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో కొన్ని చోట్ల మౌంటైన్స్ ఉన్నప్పుడు ఆ డెప్త్ ఇలా కిందకి వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇలా కిందకి రావడం వల్ల ఇక్కడ 70 కిలోమీటర్స్ వరకు అంటే ఎక్కువ ఉంటుంది. హిమాలయాస్ దగ్గర 70 కిలోమీటర్స్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ వి ఎగ్జాక్ట్లీ టాక్ అబౌట్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది, రైట్. ఇప్పుడు నేనేమని చెప్పాను, ఇక్కడ 200 డిగ్రీస్ నుంచి
200 కిలోమీటర్స్ దగ్గర నుంచి 700 కిలోమీటర్స్ ఆర్ సమ్ టెక్స్ట్ బుక్లో 400 కిలోమీటర్స్ అని ఇచ్చారు. ఈ పార్ట్ సెమీ సాలిడ్ ఫ్లూయిడ్ కింద కొంచెం ఇలా సాలిడ్గా కాకుండా సెమీ సాలిడ్గా ఉంటుంది. దిస్ పార్ట్ ఇన్ ద మ్యాంటిల్ ఈస్ కాల్డ్ ఆస్థెనోస్పియర్ విచ్ ఈస్ అ వీక్ పార్ట్. ఓకేనా, చాలా క్లారిటీగా అర్థం చేసుకోండి. అంతే ఇప్పటిదాకా చెప్పుకున్నది. ఓకేనా, దిస్ ఈస్ ద వీక్ లేయర్. కాకపోతే ఇక్కడి నుంచి అప్పర్ పార్ట్ 34 కిలోమీటర్స్ నుంచి 100 కిలోమీటర్స్కి పెద్ద డిస్టెన్స్ ఉండదు ఈ అప్పర్ పార్ట్. ఓకే, దిస్ ఈస్ ద ఆస్థెనోస్పియర్. సెమీ సాలిడ్లా ఉంటుంది, మీకు చూపించాను కదా, మూవ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ లోవర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్. And there is another division, that is core. ఇన్నర్ కోర్ అండ్ కోర్లో కూడా 2 కోర్స్ ఉంటాయి. దట్ ఈస్ అవుటర్ కోర్, బయట ఉండే కోర్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్నర్ కోర్. ఈ అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దిస్ ఈస్ ద క్రస్ట్. క్రస్ట్ కూడా 2 కింద డివైడ్ అవుతుంది, అవుటర్ క్రస్ట్, ఇన్నర్ క్రస్ట్. ఓకేనా, ఇప్పుడు దాకా మనం చెప్పింది అది, అప్పుడు దాకా మనం అర్థం చేసుకున్నది అది. దిస్ పార్ట్ ఉంది కదా, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్, దీనంతా అవుటర్ క్రస్ట్, ఇన్నర్ క్రస్ట్, ఇదంతా క్రస్ట్ అనుకోండి. క్రస్ట్తో పాటు కొంచెం అప్పర్ లేయర్ ఆఫ్ మ్యాంటిల్ ఉందన్నాం కదా, దీన్నే మనం ఏమని చెప్పాం, రైట్ లిథోస్పియర్. నేను ఇప్పుడు ఏమని చెప్పాం అనేటప్పటికీ మీకు గుర్తు రావాలి, ఎందుకంటే చాలాసార్లు అదే రిపీట్ చేశాను. వై ఐఎమ్ రిపీటింగ్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. అంతే, కన్ఫ్యూజన్ కూడా ఏముండదు, క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత ఐఎమ్ జస్ట్ ఎరేజింగ్ ఫర్ యువర్ క్లారిటీ. ఈ అప్పర్ ఆస్థెనోస్పియర్ ఉంది కదా, ఇది లిథోస్పియర్. నెక్స్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్ ఏమని చెప్పాను, దిస్ ఈస్ వెరీ గుడ్ ఆస్థెనోస్పియర్. ఇది ఎన్సీఆర్టీలో లేదు, కాకపోతే ఎప్పుడన్నా బిట్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను. నెక్స్ట్ ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్ ఉంది కదా, దీన్నే ఏమంటాం అంటే మీసోస్పియర్ అంటాం. అట్మాస్ఫియర్లో చెప్పే మీసోస్పియర్ అవి వేరు, ఈ మీసోస్పియర్ అంటాం. ఈ కోర్ ఉంది కదా, ఈ కోర్ పార్ట్నే బ్యారిస్పియర్ అంటాం. దిస్ ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ ద ఎన్సీఆర్టీ, బట్ ఎప్పుడన్నా బిట్లో మీకు అనుకోకుండా ఏదో ఎగ్జామ్లో what is the density present in the, what is the temperature of the barysphere అని ఇచ్చారు అనుకో, అప్పుడు బారిస్పియర్ అంటే ఏంటో అర్థం ఆలోచించక్కల. జస్ట్ బారిస్పియర్ అంటే రిమెంబర్ ఇట్ ఈస్ ఎ కోర్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ కాదు, మొత్తం కోర్ని బారిస్పియర్ అంటాం. ఈ లిథోస్పియర్ అంటే క్రస్ట్ ప్లస్ కొంచెం పార్ట్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్. వెరీ గుడ్. అప్పర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్ అంటే ఎక్కడి నుంచి అయితే ఆస్థెనోస్పియర్ స్టార్ట్ అవుతుందో, ఈ సెమీ సాలిడ్ ఎక్కడ ఫ్లూయిడ్ స్టార్ట్ అవుతుందో, కోర్కి ఆ స్టార్ట్ అయిన ఫ్లూయిడ్కి మధ్యలో ఉన్న పార్ట్ ప్లస్ క్రస్ట్ కలిపితే లిథోస్పియర్. లిథోస్పియర్ అంటే జస్ట్ రిమెంబర్ ఇట్ ఈస్ క్రస్టే అని అనుకుంటారు, కాదు, మనం ఉండే పార్ట్తో పాటు కింద కూడా పార్ట్. అప్పర్ పార్ట్ ఈస్ మ్యాంటిల్కి అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో ప్లాజ్మా ఫ్లూయిడ్ ఫామ్ అవుతూ ఉంటుందో, అక్కడి నుంచి ఎర్త్క్వేక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, వాల్కనోస్ అని, దాన్ని ఆస్థెనోస్పియర్ అంటాం. నెక్స్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్ని మీసోస్పియర్ అంటాం, కోర్ని బారిస్పియర్ అంటాం. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ద క్రస్ట్ కదా, ఇది ఏమని చెప్పాను మీకు, ఇక్కడ ఏముంటుంది, ఈ క్రస్ట్ ఏంటంటే ఓషనిక్ క్రస్ట్, ఇది కాంటినెంటల్ క్రస్ట్ అని చెప్పాను. అంటే నేల నుంచి క్రస్ట్, ఓషన్ నుంచి ఉన్న క్రస్ట్ని. ఇప్పుడు జస్ట్ మీరు ఎన్సీఆర్టీస్ రివైజ్ చేసినప్పుడు 11th క్లాస్ ఎన్సీఆర్టీ మెయిన్ టాపిక్గా చెప్తున్నాను నేను, కాకపోతే 11th క్లాస్ ఎన్సీఆర్టీ కాకుండా దెర్ ఈస్ వన్ అనదర్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ కాకుండా 7th ఎన్సీఆర్టీ అనుకుంటా. దాంట్లో నేను అన్నీ కంబైన్ చేసి కంప్లీట్గా ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ మీకు ఎంత అవసరమో అంతా నేను చెప్పేస్తున్నాను. సో అందుకని మీరు అస్తమానం మళ్ళీ అన్ని ఎన్సీఆర్టీలు తిరగక్కర్లేదు, ఒకసారి అన్ని ఎన్సీఆర్టీలు చూసినా కూడా అర్థమవుతుంది. సో జస్ట్ గెట్ ఇన్ టు ద టాపిక్, ఆల్రెడీ చాలా లేట్ అవుతుంది.
సో ఇట్ ఈస్ ఈ కోర్లో దేర్ ఆర్ సమ్ మినరల్స్. ఈ క్రస్ట్లో ఉండే మినరల్స్నే మనం సియాల్ అంటాం. కాంటినెంటల్ క్రస్ట్లో ఫామ్ అయ్యే మినరల్స్, ఇక్కడ ఫామ్ అయ్యేదాన్ని సిమా అంటాం. అండ్ మ్యాంటల్లో కూడా మనకు ఉండేది సిమా. అండ్ దీంట్లో ఉండేది మెటీరియల్. వాట్ ఈస్ ద మెటీరియల్ వీ ఫౌండ్? నైఫ్. అందుకే కోర్ని కూడా నైఫ్ లేయర్ అంటాం. ఇప్పుడు అసలు సియాల్ అంటే ఏంటి? క్రస్ట్లో అందులోని కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది, అంటే నేల నుంచి మనం తవ్వుకుంటా వెళ్తే. ఓషన్ క్రస్ట్ ఉంటుంది. ఓషనిక్ క్రస్ట్ అంటే 5 కిలోమీటర్స్ పార్ట్ ఉంటుంది కదా, ఆ 5 కిలోమీటర్స్ పార్ట్ ఉంటుందని చెప్పాను చూడండి. దాంట్లో తగిలే మెటీరియల్స్ ఏంటంటే సిమా, అంటే సిలికా అండ్ మెగ్నీషియం. కాంటినెంటల్ క్రస్ట్లో మనకి దొరికే మెటీరియల్ ఏంటంటే సిలికా అండ్ అల్యూమినియం. కోర్లో కూడా మ్యాంటిల్లో కూడా మనకు ఉండేది ఏంటంటే సిలికా అండ్ మెగ్నీషియం. కోర్ ఎన్సీఆర్టీలో మీకు ఇచ్చింది కోర్లో ఉండేది నికిల్ అండ్ ఫెర్రమ్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఐరన్. ఎక్కువగా ఎలిమెంట్ మన ఎర్త్లో దొరికే ఎక్కువ ఎలిమెంట్ లోపలికి వెళ్ళే కొద్దీ మన ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో ఎక్కువ దొరికే ఎలిమెంట్ కూడా ఐరన్, జస్ట్ ఫ్యాక్ట్. సో క్రస్ట్ కన్సిస్ట్ ఆఫ్ సియాల్ అండ్ సిమా. గుర్తుపెట్టుకోండి, సిమా ఎక్కడ ఉంటుంది? ఓషనిక్ క్రస్ట్. 5 కిలోమీటర్స్లో ఉండే మెటీరియల్ సిమా అంటే సిలికాన్, మెగ్నీషియము, సిలికాన్, అల్యూమినియము అని. నెక్స్ట్ మ్యాంటల్లో కూడా సిమా ఉంటుంది, దాన్ని సిమా లేయర్ అంటాం. నెక్స్ట్ కోర్ని నైఫ్ లేయర్ అంటాం. ఎందుకని? నికిల్ అండ్ ఫెర్రమ్ అంటే ఐరన్. దీస్ ఆర్ ద మెటీరియల్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఇంటీరియర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు దేర్ ఆర్ అనదర్ క్వశ్చన్ ఇంకో డౌట్ ఏంటంటే ఇంటీరియర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ దెర్ ఈజ్ అ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ ఏపీపీఎస్సిలో ఇచ్చిన ఈ టాపిక్ నుంచి ఇచ్చింది 2-3 సార్లు రిపీట్ అయింది, విచ్ ఈస్ ఓన్లీ చాలా తక్కువ మెన్షన్ చేశాడు. 11th క్లాస్ ఎన్సీఆర్టీలో దెర్ ఈజ్ నథింగ్ బట్ డిస్కంటిన్యూటీ అనే టాపిక్. మీరు బిట్స్ చూస్తే డిస్కంటిన్యూటీ అనే టాపిక్ ఉంటుంది. ఈ డిస్కంటిన్యూటీ అంటే ఇప్పుడు నేను ఇందాక కంటిన్యూటీ అంటే ఏంటి? పైనుంచి కింద వరకు. నేను ఇందాక నుంచి చించుకుని చెప్తుంది ఏంటి? ఏది కంటిన్యూగా లేదు. పైన సాలిడ్ ఉంది, మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి సాలిడ్ కంటిన్యూ అవ్వలే, సెమీ సాలిడ్ అయింది. మళ్ళీ లోపలికి నేనేం చెప్పానో ఒకటి గుర్తుపెట్టుకోండి, అవుటర్ కోర్ లిక్విడ్. అది ఎందుకు లిక్విడో కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అవుటర్ కోర్ లిక్విడ్, ఆ లిక్విడ్ వచ్చింది ఎందుకో. అసలు కంటిన్యూటీ ఉందా ఎక్కడన్నా? అన్నీ చాలా చాలా డిస్కంటిన్యూగా ఉన్నాయి. సో సైంటిస్ట్స్ కొంచెం మంది ఎక్కడైతే ఎర్త్ని డిస్కంటిన్యూటీ చూసారో, అంటే ఇక్కడ దాకా సాలిడ్ ఉంది, ఇక్కడ దాకా లిక్విడ్ ఉంది, అలా ఏ సైంటిస్ట్ అయితే కనిపెట్టారో ఆ సైంటిస్ట్ పేర్ల మీద ఆ డిస్కంటిన్యూటీ ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీపీఎస్సిలో ఒక 3 సార్లన్నా 4 సార్లన్నా రిపీట్ అయింది క్వశ్చన్ డిస్కంటిన్యూటీ మీద. సో జస్ట్ సి. డిస్కంటిన్యూటీ గురించి చెప్పేసిన తర్వాత ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ లిక్విడ్ స్టేట్లో ఉంది, ఎందుకు ఉందనే చెప్తాను. సో దిస్ ఈస్ ద క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఓకేనా? ఇప్పుడు ఈ క్రస్ట్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అవుటర్ క్రస్ట్, ఇట్ ఈస్ లోవర్ క్రస్ట్ ఆర్ ఇన్నర్ క్రస్ట్, ఏదైతే అది. మ్యాంటిల్ని 2 టైప్స్ ఆఫ్ మ్యాంటిల్. ఇలా నేను గీసేటప్పుడు మీరు అప్పర్ మ్యాంటిల్ని ఏమంటారు? ఆస్థెనోస్ఫియర్. వెరీ గుడ్. లోయర్ మ్యాంటిల్ని మీసోస్ఫియర్. అవసరం లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆస్థెనోస్ఫియర్. అండ్ కోర్, 2 కోర్ని కలిపి బ్యారిస్ఫియర్ అంటారు. ఇక్కడ ఏముంటుంది? అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ ఆర్ లోవర్ కోర్. ఇన్నర్ కోర్ అంటాం. ఇప్పుడు డిస్కంటిన్యూటీ చూద్దాం. ఇది ఏ స్టేట్లో ఉంటుంది?
ఐ విల్ రైట్ ఇన్ ఓకే సాలిడ్ స్టేట్లో ఉంటుంది క్రస్ట్. ఇది కూడా లోవర్ క్రస్ట్ కూడా సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది. సాలిడ్ స్టేట్లో ఎందుకు ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది కానీ డివైడ్ చేస్తారు. ఎలా డివైడ్ చేశారంటే లోవర్ క్రస్ట్ అని ఇక్కడ ఉన్న సాలిడ్ ఉంటుంది కదా, ఈ సాలిడ్ యొక్క మాస్ హయ్యర్గా ఉంటుందన్నమాట. అంటే డెన్సర్ మాస్తో ఉంటాయి. అంటే ఇక్కడ ప్రెషర్ పడుతూ ఉంటుంది కదమ్మా, అంటే దట్టం పెరుగుతూ ఉంటుంది. ఈ వీటి రాయిలతో పోల్చుకుంటే వీటి డెన్సిటీతో పోల్చుకుంటే ఈ డెన్సిటీ మోర్ డెన్స్ కింద డివైడ్ చేశారు. అప్పర్ మ్యాంటిల్ ఏ స్టేట్లో ఉంటుంది, వెరీ గుడ్, ఇట్ ఈస్ సెమీ సాలిడ్. లోవర్ మ్యాంటిల్ ఏ స్టేట్లో ఉంటుంది, సాలిడ్. అవుటర్ కోర్ ఏ స్టేట్లో ఉంటుంది, లిక్విడ్. ఇన్నర్ కోర్ ఏ స్టేట్లో ఉంటుంది, సాలిడ్. ఓకేనా. ఇప్పుడు ఎక్కడైతే నేను గ్రీన్ పెన్తో రాశానో ఎక్కడైతే రెడ్ కింద డివైడ్ చేశానో అక్కడ ఎక్కడైతే రెడ్ కింద డివైడ్ చేశానో అక్కడ CMRGL అని గుర్తుపెట్టుకోండి. మీకు ఇది గుర్తుపెట్టుకోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, సిఎంఆర్ షాపింగ్ మాల్ బట్టి ఆల్టర్నేటివ్ గుర్తుపెట్టుకోండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ గుజరాత్లో ఉంది అనుకో, సిఎంఆర్ షాపింగ్ మాల్ గుజరాత్లో, CMRGL అని గుర్తుపెట్టుకోండి, నిమోనిక్. ఓకేనా. ఇప్పుడు ఎక్కడైతే ఈ లేయర్ ఉందో ఈ లేయర్ని ఈ అవుటర్ క్రస్ట్కి లోవర్ క్రస్ట్కి మధ్యన ఏదైతే డిస్కంటిన్యూటీ వచ్చిందో దాన్నే కొనరాడ్ ఈజ్ ఎ సైంటిస్ట్ నేమ్. డిస్కంటిన్యూటీ అంటే ఏంటి, ఇక్కడ సాలిడ్ ఉంది, ఇక్కడ మోర్ డెన్స్ సాలిడ్ ఉంది, అంటే ఈ రెండిట్లో డిస్కంటిన్యూటీ వచ్చింది కదా, ఈ డిస్కంటిన్యూటీని కనిపెట్టిన ఆయన కొనరాడ్ అన్నమాట. అందుకని ఆ కంటిన్యూటీ పేరు కొనరాడ్ డిస్కంటిన్యూటీ అని పెట్టారు. నెక్స్ట్ లోవర్ కోర్కి అప్పర్ మ్యాంటిల్కి మధ్యలో ఉన్న డిస్కంటిన్యూటీని మోహో డిస్కంటిన్యూటీ అంటాం. అప్పర్ మ్యాంటిల్కి లోవర్ మ్యాంటిల్కి ఉన్న డిస్కంటిన్యూటీని రెపిటిటివ్ డిస్కంటిన్యూటీ అంటాం. లోవర్ మ్యాంటిల్కి అవుటర్ కోర్కి ఉన్న డిస్కంటిన్యూటీని గుటన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటాం. ఇవన్నీ సైంటిస్టుల నేమ్ అన్నమాట. అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి ఉన్న డిస్కంటిన్యూటీని లెహమాన్ డిస్కంటిన్యూటీ అంటాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఒక ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో గ్రూప్ 2లో బిట్ వచ్చింది, దీని మీద ఒకటి వచ్చింది. ద డిస్కంటిన్యూటీ మీకు ఏమని ఇచ్చారంటే వాట్ ఈస్ ద గుటన్బర్గ్ డిస్కంటిన్యూటీ అని ఇచ్చి అవుటర్ క్రస్ట్కి మ్యాంటిల్కి ఉన్న డిస్కంటిన్యూటీయా ఇన్నర్ కోర్కి అలా ఇస్తారు. మీకు బిట్ చూపిస్తాను, అది అర్థమవుతుంది. దీస్ ఆర్ ద డిస్కంటిన్యూటీస్. అంటే సాలిడ్ మోర్ డెన్స్ సాలిడ్ని మధ్య క్రస్ట్లో డిస్కంటిన్యూట్ చేసేటతను కొనరాడ్, మోహో, రెపిటిటివ్, గుటన్బర్గ్. మీరు ఒక్కసారి రెండుసార్లు నేమ్స్ చూస్తే ఆ నేమ్స్ బట్టి అవసరం లేదు. CMRGL గుర్తుపెట్టుకోండి. CMRGL అని గుర్తుపెట్టుకోండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ గుజరాత్లో ఉంది, CMR గుజరాత్లో, GL. సిఎంఆర్ షాపింగ్ మాల్ గుజరాత్లో ఉందన్న నిమోనిక్ గుర్తుపెట్టుకున్నాను అనుకోండి. ఆప్షన్లో కొనరాడ్, మోహో అని వచ్చింది అనుకోండి, మీకు M గుర్తుంటుంది. ఎగ్జామ్లో వేసుకుని ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను. జస్ట్ 2 secondsలో మీకు బిట్ కంప్లీట్ అవుతుంది కన్ఫ్యూజన్ లేకుండా. దిస్ ఈస్ ద డిస్కంటిన్యూటీ. అండ్ దెర్ ఈస్ వన్ టాపిక్ విచ్ ఐ థింక్ ఐ లెఫ్ట్. వై అవుటర్ కోర్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. కోర్ ఉంది కదమ్మా, ఈ కోర్ అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఎందుకంటే ఇన్నర్ కోర్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే నియర్లీ 5000 degrees నుంచి 7000 degrees సెల్సియస్లో ఉంటుంది. ఇది కంపేర్ చేసుకుంటే 4000 degrees Celsius to 5000 మధ్యలో ఉంటుంది. ఇది బాగా టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల ఈ కోర్, ఇమాజిన్ ఫస్ట్లోనే చెప్పాను, మీ తల మీద 10 పుస్తకాలు పడితే మీ తలకి ఎంత ప్రెషర్ ఉంటుంది, దీనికి అంత ప్రెషర్ ఉంటుంది. అంటే బాగా పైనుంచి కింద వరకు అంత నొక్కి ప్రెషర్, ఒత్తిడి అంతా దాని మీదే ఉంది. అది ఒత్తిడి అంటే అది దట్టంగా తయారవుతుంది కదా, డెన్స్ మెటీరియల్లో బాగా సాలిడ్గా ఫామ్ అవుతుంది అన్నమాట. అందుకని ఇది మంచి గట్టి సాలిడ్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద ప్రెషర్ ఉంది, దీని అంత టెంపరేచర్ ఇక్కడ కొద్దిగా తక్కువ టెంపరేచర్ ఉంది. ప్రెషర్ ఉంటుంది కానీ ఈ టెంపరేచర్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల టెంపరేచర్ దీంతో పోల్చుకుంటే దీని టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఈ టెంపరేచర్ యాక్చువల్గా
అంతే. ఇక్కడ ఉన్న టెంపరేచర్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఉన్న టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది కదా లోపలికి వెళ్ళేసరికి. ఇక్కడ ఉన్న టెంపరేచర్కి అంత హై టెంపరేచర్లో ఇక్కడ ఉన్న రాక్ పైన సెమీ సాలిడ్లో చెప్పుకున్నట్టు ఇక్కడ ఇంకా పైన ఏంటి సెమీ సాలిడ్, అంటే దీనికన్నా తక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి మొత్తం లిక్విడ్గా ఫామ్ అవ్వలేదు. కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ బాగా టెంపరేచర్ ఎక్కువ అయిపోయి ఇది లిక్విడ్గా ఫామ్ అయింది. కానీ అలాగైతే ఇక్కడ ఇంకా టెంపరేచర్ ఉంది కదా, ఇంకా లిక్విడ్గా ఉండాలి కదా. కాకపోతే ఎంత టెంపరేచర్ ఉన్నా బాగా ప్రెషర్ డామినేట్ చేయడం వల్ల, ఇప్పుడు మీకు ఫిజిక్స్లో ఉంటుంది, సాలిడ్లో అంటే మాలిక్యూల్స్ ఇలా ప్యాక్ అయిపోయి ఉంటాయి, లిక్విడ్లో కొంచెం మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువే ఉంది కానీ ప్రెషర్ బాగా ఒత్తిడి అవడం వల్ల ఈ మౌల్టెన్ రాక్, ఈ రాక్ని లిక్విడ్ చేసే అంత కెపాసిటీ లేకపోయింది. ఎందుకంటే ఒత్తిడంతా ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల. ఇంత డీప్గా తెలుసుకోక్కర్లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాలిడ్, సెమీ సాలిడ్, సాలిడ్, లిక్విడ్, ఇన్నర్ కోర్. జస్ట్ అంత డీప్గా అడగరు. మీరేం ఆప్షనల్ చదవట్లేదు కదా, ఆప్షనల్ చదువుతూ ఉంటుంది. జస్ట్ రిమెంబర్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ద ఎంటైర్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ టాపిక్. రేపొద్దు నుంచి ఇంకా కొంచెం ఫాస్ట్గానే చెప్తాను. సిన్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్, ఐ ఆల్సో డోంట్ అండర్స్టాండ్ ద ఫేస్, ఎంత ఫేజ్లో చెప్పాలి, ఎలా ఫేజ్లో చెప్పాలి అంతా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రికమెండేషన్, మీకు ఏమన్నా అర్థం అవ్వకపోయినా ఏదన్నా రికమెండేషన్ ఉన్నా సరే, ఏం చేసినా సరే, మీరు ఒక్కసారి జస్ట్ టెల్ మీ, మ్యామ్ ఇలా అర్థం అవ్వట్లేదు, కొంచెం వేరేలా చెప్పండి మ్యామ్, ఇలా నాకు కూడా తెలియదు కదా, నాకైతే నీట్గా నాకు అర్థమైపోయింది కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో ఐ డోంట్ అండర్స్టాండ్. సో జస్ట్ గివ్ మై రికమెండేషన్. దీస్ ఆర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. లాస్ట్ ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో టాపిక్ వైజ్ చూడండి. ద షేప్ ఆఫ్ ద ఎర్త్, ద లార్జెస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్, మోహో డిస్కంటిన్యూటీ, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ దేన్ని సెపరేట్ చేస్తుందని. ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ రేపొద్దున దీని సొల్యూషన్స్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. అండ్ ఐ విల్ గివ్ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాకుండా చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ దే ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. డిస్కంటిన్యూటీ మీద ఇచ్చారని చెప్పాను కదా షేప్. అండ్ ఇవే కాదు, ఇంకా మనం ఇంటీరియర్ గురించి తెలుసుకున్నాం కదా, సాలిడ్, లిక్విడ్, దాంట్లో కూడా ఉన్నాయి క్వశ్చన్స్. టుమారో ఐ విల్ గివ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, MCQs ఆన్ దట్. ఆ MCQs సాల్వ్ చేయండి, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ. సిన్స్ ఇట్ ఈజ్ ఎ లెంత్ వీడియో, అంతా చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. 1 గంట. రేపొద్దు నుంచి ఇంత లెంత్ వీడియో కాదు, ఫాస్ట్గా చేసుకుందాం. సిన్స్ ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ క్లాస్, ఇంత లెంత్ అయింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ బిట్స్ సాల్వ్ చేయండి. టుమారో ఐ విల్ గివ్ మోర్ MCQs. థ్యాంక్ యూ.